నిర్ణయం సీసీఎల్ఏది. సో దీనికి సంబంధించి నిర్ణయం సీసీఎల్ఏనే చూసుకోవాలన్నట్టుగా ఒక వార్త. ధరణి పోర్టల్లో ఆర్ఓఆర్ 2020 రికార్డులో ఆర్ఓఆర్ చట్టం 1971 సెక్షన్ 4(3) ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ని ప్రిపేర్ చేశామని స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే రికార్డుల నిర్వహణ తయారీ జరుగుతుందన్నారు. అలాంటప్పుడు కాస్రా సేత్వార్ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో పట్టా భూములను నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. సో ఇప్పటికే పలుమార్లు కోర్టులు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ షైనీలు నిర్ణయం వల్లే కాస్రా పహాని అంటూ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో గతంలో ఎలుగబెట్టింది కదా సోమేష్ కుమార్ ఇట్లా వాళ్ళు తెచ్చినట్టు అంట అన్నట్టు కాస్రా అనేది ఒకటి పెట్టి ఓ పెంట పెట్టిపోయారు అన్నట్టు. ఇప్పటికైనా ఈ సమస్యకు ముగింపు పలకాల్సిన బాధ్యత సీసీఎల్ఏ లోకేష్ కుమార్పై ఉన్నది. ఎన్నేళ్ళ నుంచి పట్టాగా ఉంటే నిషేధాన్ని ఓకే ఎన్నేళ్ళ నుంచి పట్టాగా ఉంటే దాన్ని నిషేధిత జాబితాలు వచ్చి పీఓబీలోకి వెళ్ళి తీసేస్తాము అనేది ఒక రూల్ ఒక క్లారిటీ ఉండాలి జనాలకి. తొలగిస్తారో చెప్పాలి. సో ఎన్నేళ్ళ నుంచి పట్టాగా ఉంటే నిషేధాన్ని తొలగిస్తారో చెప్పాలి ఖచ్చితంగా. కాస్రా పహాని ప్రకారం అవన్నీ ప్రభుత్వానివేనని తేల్చాలనుకుంటే అలాగైనా స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలి. సో సింపుల్ లైన్ మీకు అర్థమైంది. 2 లైన్లు క్లియర్గా అడిగిరు వీళ్ళు. రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఇగో నెంబర్ 1 ప్రశ్న, ఎన్నేళ్ళ నుంచి పట్టాగా ఉంటే నిషేధాన్ని తొలగిస్తారో చెప్పాలి. 1 కాస్రా పహాని ప్రకారమే ఇవన్నీ ప్రభుత్వాన్ని తెలిసా. కాస్రా పహానీలో ఉంటే అదిగా కాస్రా ఉంటే అది ప్రభుత్వాందే అని చెప్పాలనుకుంటే అట్లనే స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలి. కాస్రా పహాని ప్రకారం అవన్నీ ప్రభుత్వాన్ని తేల్చాలనుకుంటే అలాగైనా సర్క్యులర్ జారీ చేయాలి. అంతే కదా. నెంబర్ 1. నెంబర్ 2, సో 4 ఏళ్లుగా పట్టా భూములను ప్రభుత్వ భూములంటూ 22(a) ప్రకారం పీఓబీ జాబితాలు నమోదు చేయడం పట్ల వేలాది కుటుంబాలు ఆగమయ్యాయి. దీనికి మార్గాన్ని వెతకకపోతే లక్షలాది ఎకరాల భూమి క్రయ విక్రయాలు జరగకుండా నిలిచిపోతుంది. సో దీనివల్ల కూడా రెవెన్యూ కూడా ఇబ్బంది పడుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒక అవ్వది. సర్కారు అయితే ఇవేంటి. సో ఈ ముచ్చట కూడా చదువుదాం ఒకసారి. ఏంది సేత్వార్ కాస్రా పహాని ప్రకారం ధరణి డేటాను అప్లోడ్ చేయడం అంటే కొరివితో తలగొక్కోవడమే. ఎన్నో పరిణామాలు, పొరపాట్లు, నిర్లక్ష్యాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే 2015లో భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. దాని ప్రకారం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. వాటిని ప్రామాణికంగా తీసుకోవడం ద్వారానే ధరణి పోర్టల్ 90% సక్సెస్ అయింది. అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. మరి ఇప్పుడు పీఓబీలో ఎలా నమోదు చేసిరవన్నీ? 2, రెవెన్యూ రికార్డులోని లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ రూపాల్లో సెటిల్ అయినాయి. దాంట్లో